ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా వినిపిస్తున్న దొంగ ఓట్ల వ్యవహారం ఇప్పుడు సరికొత్త మలుపులు తిరిగింది. రాష్ట్రంలో సుమారు 50 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయంటూ ప్రముఖ ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ చేసిన సంచలన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేది అత్యంత పవిత్రమైనదని, కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన గత ఎన్నికల సరళిని పరిశీలిస్తే ఆ పవిత్రతను భంగం వాటిల్లిందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాల్లోని వ్యత్యాసాలను ఎత్తి చూపుతూ ఆయన ఈ డేటాను బహిర్గతం చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు నమోదైన ఓటింగ్ శాతంలో భారీ తేడాలు ఉన్నాయని, ఇవన్నీ వ్యవస్థీకృతమైన అవకతవకలకు నిదర్శనమని ఆయన వాదిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు సైతం స్పందించడం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో భారీ డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని, చనిపోయిన వారి పేర్లు అలాగే ఊరిలో లేని వారి పేర్లలో ఓట్లు పాలయ్యాయని పరకాల ప్రభాకర్ తన నివేదికలో పేర్కొన్నారు. గణాంకాల ప్రకారం దాదాపు 52 లక్షల ఓట్లు విషయంలో స్పష్టత లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ అదనపు ఓట్లు ఎన్నికల ఫలితాలను తలకిందులు చేసే శక్తిని కలిగి ఉంటాయని, ఇది కేవలం ఒక పార్టీకి సంబంధించిన సమస్య కాదని, ప్రజాస్వామ్య మనుగడకి ప్రమాదమని ఆయన హెచ్చరించారు. ఎన్నికల సంఘం పారదర్శకతను పాటించడంలో విఫలమైందని, సాయంత్రం వేళలో ఓటింగ్ శాతం అకస్మాత్తుగా ఎలా పెరిగిందో వివరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంలో ఆయన అందించిన ఆధారాలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి. పరకాల ప్రభాకర్ లేవనెత్తిన ఈ అంశంపై సుప్రీంకోర్టు ఒక కీలక ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల జాబితా నాణ్యత అనేది అత్యంత ముఖ్యమని కోర్టు అభిప్రాయపడింది. ఒకవేళ ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయనేది వాస్తవం అయితే అది దేశ ఎన్నికల వ్యవస్థకి మాయని మచ్చగా మారుతుందని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ ఫిర్యాదులపై లోతైన విచారణ జరపాలి ఎన్నికల సంఘాన్ని ఆదేశించే దిశగా అడుగులు పడుతున్నాయి. బయోమెట్రిక్ విధానం లేదా ఆధార్ అనుసంధానం వంటి ప్రక్రియల ద్వారా దొంగ ఓట్లను ఏరివేయాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం భావిస్తుంది. ఫిర్యాదులోని వాస్తవికతను పరిశీలించి నివేదికలు సమర్పించాల్సిన సంబంధిత అధికారులకు సూచనలు అందించినట్లు తెలుస్తుంది. ఈ పరిణామాలు ఏపీలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. విపక్షాల పరకాల ప్రభాకర్ నివేదికను ఆయుధంగా చేసుకుని అధికార యంత్రాంగంపై విమర్శలు గుప్పించుతుంటే, పాలనా పక్షం మాత్రం ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలను కొట్టిపారేసింది. ఎన్నికల ప్రక్రియ అంతా పకడ్బందీగా జరిగిందని, ఓటింగ్ శాతంలో మార్పులు టెక్నికల్ అప్డేట్స్ వల్ల వచ్చే సహజమైన మార్పులేనని వారు వాదిస్తున్నారు. అయితే పరకాల ప్రభాకర్ వంటి మేధావి గణాంకాలతో సహా బయటపెట్టిన ఈ విషయంలో ప్రజలు అనేక సందేహాలు రేకెత్తిస్తున్నారు. సాంకేతికత పెరిగిన ఈ కాలంలో కూడా దొంగ ఓట్లు దందా తాగుతుందంటే అది వ్యవస్థలోని లోపమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ముగింపుగా చూస్తే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తీరుపై సుప్రీంకోర్టు పర్యవేక్షణ పెరగడం, అలాగే 52 లక్షల ఓట్ల వ్యత్యాసంపై చర్చ జరగడం భవిష్యత్తు ఎన్నికల సంస్కరణకు నాంది పలికే అవకాశం ఉంది. ప్రజాస్వామ్యంలో నిజమైన ఓటర్ల పేరు వెలువడాలంటే ఓటర్ల జాబితా పక్షాన అనివార్యం. పరకాల ప్రభాకర్ బయటపెట్టిన ఈ నిజాలు కేవలం ఒక రాష్ట్రానికి పరిమితం కాకుండా దేశవ్యాప్త ఎన్నికల నిర్వహణలో పారదర్శకత తీసుకురావడానికి దోహదపడుతున్నాయని ఆశించవచ్చు. న్యాయస్థానం ఇచ్చే తుది ఆదేశాల కోసం ఇప్పుడు రాజకీయ పార్టీలతో పాటు సామాన్య ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వాదం ఎటువైపు దారితీస్తుందో అన్నది రానున్న రోజుల్లో మరింత స్పష్టం కానుంది.